పొలంకి వెళ్ళే రూట్ అయితే అనమాట. అందరూ ఇక్కడ చాలా వరకు ఇటువైపు ఉంటాయి. చాలా వరకు అందరి పొలాలు ఇటు ఉంటాయి. ఇక్కడైతే గుడి ఉంటుంది అనమాట, ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. చిన్నదైనా చాలా వరకు ఇక్కడే అన్నీ చేస్తారు. అడుగు దాంట్లో పోయి పచ్చని అంత లాపుతాను చూడు, కింద చూడు, పెంట కుప్పలు చూస్తున్నా. అందరూ పోయి లాపుతాను. నువ్వు వెళ్ళి నేను వెంటనే వస్తాలే. ఇక్కడైతే ఈ చోట్ల అయితే మొత్తం ఆకుపచ్చలో ఉండిద్ది. ఇది దగ్గరికి వెళ్ళి చూపించడానికి మందైతే కాదనమాట. ఒక అతను అయితే పని చేసుకుంటున్నాడు. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. ఎదురు చెట్టు ఎక్కడి నుంచి బాగా కనిపిస్తుంది అనుకుంటా మీకు. అయితే చాలా వరకు అన్నింటికి ఉపయోగపడిద్ది. దీని పేరైతే ఎదురుగుట్ట. ఇప్పుడు నేనైతే చెరువు అయితే చూపిస్తాను. బాణలకి ఇలా అయిపోయింది. ఇవ్వండి, చాలా పెద్దది అనమాట ఈ చెరువు అయితే. వీడియో క్వాలిటీ రాకపోతే సారీ, ఇది ఓల్డ్ కెమెరాలో తీస్తున్నాను కాబట్టి. ఇక్కడైతే చూడండి మబ్బులు ఎలా పట్టిస్తున్నాయో. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్ళినాకైతే కలుస్తా, మధ్యలో ఏమైనా ఉంటే చూపిస్తా. ఓకే, లెట్స్ గో. ఏదో అరటికాయలు అంటారు ఈ చట్నీ, అరటికాయలు. అక్కడైతే స్క్విరల్ అయితే తింటుంది ఒకటి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీకు స్కూల్లో చెప్పుంటారు కదా చిన్నప్పుడు పాట, ఒక పద్యం, అదే ఇది. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండవు, అదే అనమాట ఇది. మీకు నేను వెళ్ళిన చోట్ల చూపిస్తాను, ఇంకా చాలా ఉంటాయి కింద. ఇప్పుడు మేము కోసే పొలం అయితే ఇదనమాట. ఒక్కోసారి మా పొలం కాకుండా వేరే వాళ్ళ పొలంలో కావాలని ఒక్కొక్కసారి తెలిసిన వాళ్ళ దగ్గర కావాలంటే తీసుకుంటాం. మా దగ్గర ఇప్పుడైతే అయిపోయింది అనమాట. మా దగ్గర చూపిస్తాం. ఇప్పుడు మేమైతే తీసుకుంది ఇక్కడే కదా, ఇంకోండి ఇక్కడైతే కోస్తున్నాం. మామూలుగా అయితే మా పొలం ఇదిగో ఎక్కడ ఉండిద్ది అనమాట. ఇది కూడా మందే, కానీ అటు నుంచి రావడం కోసం కాకుండా ఇటు నుంచి వస్తున్నాం. నాకు సరిగ్గా చెప్పలేదు అనమాట ఇందాక, ఇప్పుడు తెలిసింది. ఈ చెట్టే మన ఎంట్రన్స్ పొలంలోకి. నాకు చెప్పిన చెరువు అయితే 3 కిలోమీటర్ల వరకు ఉండిద్ది అంట. ఇందాక చూపించిన గుడి నుంచి ఊరు దాటేంత వరకు. అక్కడ కారు వస్తుంది, ఇక్కడ ట్రాక్టర్ వస్తుంది, రెండు వైపులు 2 సెట్. అబ్బో, నేను చెప్పాను కదా
ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ఇటు నుంచి రావాల్సింది కదా అమ్మ. ఇదిగోండి ఇక్కడైతే చాలా వరకు పండి రాలిపోయి కింద పడ్డాయి అనమాట. ఇక్కడ అంతా కలర్గా ఉంది కదా మట్టి, అదంతా కాయలే అనమాట. ఇక్కడ ఒకటి ఏమైనా మంచిగా ఉంటే చూపిస్తాను. కొన్ని తొక్కేలకి పగిలిపోయినాయి అనమాట. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండవు అంటారు కదా, అలానే పొట్ట విప్పి చూడు పురుగులు ఉండవు అన్నట్టుగానే పొట్ట విప్పి చూడకుండా తినాలంట. అంటే దాన్ని పగలు కొట్టకుండా ఏం చేయకుండా ఎలా ఉందో అలానే కడుక్కొని తినేయాలంట. ఇదిగోండి ఇది కొద్దిగా చూడడానికి ఫ్రెష్. ఇది కొద్దిగా పక్కన పోయినట్టుంది కానీ ఫ్రెష్. ఎవరో కొరికింది ఇది. లోన పురుగులుగా ఉండిద్ది చూడడానికి. నేను కూడా తిన్నామనుకున్నాను. మా వాళ్ళు అది తీయకుండా తినమన్నారు. తీస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి తీస్తే అసలు కనీసం నోట్లు పెట్టుకోవాలని కూడా అనిపించలేదు. చిన్నపిల్లలకి కొద్దిగా ఏదోలా అనిపిస్తుంది. ఇంకోటి ఇదిగోండి ఈ చెట్టు అనమాట. ఇది అక్కడైతే చూస్తే కొండ ఉంది, కెమెరాలో దూరం కాబట్టి అంతగా బాగా రావట్లేదు. ఇక్కడ నిజంగా చూస్తుంటే బాగా కనిపిస్తుంది అనమాట. కొండల పైన చెట్లు, రాళ్ళు. అల్ట్రాజూమ్ మీకు సరిగా కనపడదు. ఇంతవరకు అనమాట కెమెరా జూమ్ అయితే. ఇదిగోండి మనం ఇప్పుడు కొయ్యాల్సింది అక్కడ. ఓకే, మీకైతే అటునుంచి వచ్చి చూపిద్దాం అనుకుంటున్నాను. అటునుంచి అయితే వస్తాను ఇప్పుడు. ఇంకోండి అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి అటు నుంచి తీసుకొని చూపిస్తాను. అలానే మీరు చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందాక చెప్పాను కదా ఇదే అన్నమాట. ఇందాక మనం వచ్చింది ఇటు నుంచి అయితే కిందకి వెళ్దాం. ఎవరో ఇందాక అక్కడి నుంచి మనల్ని చూస్తున్నారు మాట్లాడుతా నా చేతులు పనిచేసి. ఓకే, కొన్ని ఈ కాయలకి ఫ్రెష్గా ఉంటాయి. ఆ చెట్టు అన్నీ కింద పడిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇది కూడా. ఇదిగోండి స్టార్టింగ్లో కాయలు. ఒక కాయ తెంపి చూపిస్తాం మీకు. ఏదో చేతికైతే అతుక్కుందనమాట. గమ్ముగా ఉన్నట్టుంది. ఇదిగోండి నేను చెప్పినవి అయితే ఈ కాయలే నేను చెప్పింది. మీరు ఒకవేళ ఎక్కడానికి కనిపిస్తే మర్చిపోయి కూడా ముట్టుకోద్దండి, నేను చెప్తున్నాను. చేతికి అతుక్కుంటుంది. అది చాలా వరకు కొంతమంది ఏమో అలా చేతికి అతుక్కోవడం కొన్ని వాటికి మంచిది కాదంటారు కదా. ఇది కూడా ఏమో హామేమో, జాగ్రత్తగా ఉండండి.
మా దానికి మోటార్ చూపిస్తాను, మోటార్ కనెక్షను. ఇలా వర్షం లేక చాలా వరకు పొలాలన్నీ ఎండిపోయినాయి అంట. ఎండ మామూలుగా కాయట్లేదు కదా మధ్యాహ్నం పొద్దున. ఇది వేరే వాళ్ళ కనెక్షన్ అనమాట. ఇది పైపు అందరికీ ఇలానే ఉండిద్ది పైపులు కనెక్షన్స్. మా దాని పైప్ కనెక్షన్, అక్కడ మా పైపు, అది మాది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ పోల్కి. అది మాకు వచ్చే పైపు ఇలా కింద నుంచి అయితే ఇలా అండర్ గ్రౌండ్ నుంచి అక్కడికి వస్తుంది అనమాట. అక్కడి వరకు వస్తుంది, అక్కడ తీసుకెళ్ళాక ఆ బయటకు వచ్చిన కనెక్షన్ చూపిస్తాను. మేము అక్కడ నుంచి ఇంక మొత్తం మా పొలం అన్నిటికీ ఇలా పైపులు పెట్టుకుంటాం, పెద్ద పెద్ద పైపులు. వీళ్ళైతే డైరెక్ట్ మోటార్ నుంచి పైపులు పెట్టుకున్నారు. మీరు చూస్తే గాల్లో పక్షులు, చెట్లు. కెమెరా బాగాలేదు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఫోన్ ఉంటే బాగుండు, కానీ మన దగ్గర అయితే ప్రజెంట్ ఫోన్ అయితే లేదు. కెమెరా ఛార్జింగ్ సగం కూడా అవ్వలేదు, 80%, 75% అయిపోయింది. ఈ కెమెరాలో బ్యాడ్ థింగ్ ఏంటంటే కొద్దిగా బ్యాటరీ కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది, ఇంత ముందు కన్నా. ఓల్డ్ అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఏదైనా సరే ఇంకా వెళ్దాం అనమాట. ఎక్కడేదో కదిలింది, మనకెందుకు వెళ్దాం. మీకు ఈ పొలం నుంచి తీసుకొని వెళ్దామా, లేకపోతే స్ట్రైట్గా రోడ్ నుంచి వెళ్దామా? పొలం నుంచి వెళ్తే మీకు ఏమైనా అర్థం అవుద్దా? పొలం నుంచి వెళ్తే మీకు ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందో మీకు కూడా రావాలనుకుంటున్నాను, కాబట్టి వెళ్తాను. కుదరకపోతే ఏం చేయలేము, మామూలుగా వచ్చేయడమే. వెళ్దాం. కొన్ని చోట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువైపు వెళ్తే బెటర్ ఏమో. మట్టి చూడండి అసలు ఎలా ఎండిపోయిందో, రాళ్ళులా గడ్డ కట్టిపోయింది. ఈ చోటు ఉంది వెళ్ళడానికి. షట్, ఇట్లేదు. ఓకే, ఇంకెళ్దాం. ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు ఉన్న చోట జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి ఎత్తుగా కనిపిస్తుంది కానీ లోతుగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. మ్యాథ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా అయితే ఉండిపోతాయి అన్నమాట. కింద కొద్దిగా స్టెమ్, ఆ స్టెమ్ కూడా తెంపకుండా ఉంటే అదే స్టెమ్ నుంచి ఇంకొద్దిగా వస్తుంది మళ్ళీ రీప్రొడ్యూస్ లాగా. కాబట్టి వదిలేస్తారు. అది కింద కొద్దిగా వదిలేసి ఇది కూడా వదిలేస్తే కొద్దిగా పెరిగిద్ది అనమాట. ఇక్కడ నా కాళ్ళకి చాలా వరకు గుచ్చుకుంటున్నాయి. అందుకే ఇక్కడ మ్యాథ్కి వచ్చేటప్పుడు అందరూ మంచి మెత్తడి సాఫ్ట్ లావుగా ఉండే చెప్పులు వాడతారనమాట, కాలికి ఏమవకుండా. కొన్నిసార్లు అక్కడక్కడ ముళ్ళు ఉండడం వల్ల కాళ్ళకు కూడా గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మొన్న నేను 2 days బ్యాక్ నేను అలానే వెళ్తే పొలంకి కాళ్ళ చెప్పులు అయితే ముళ్ళు గుచ్చుకుంది. పెద్ద ముళ్ళు అంట, చాలా పెద్దదే. నేను ఇంకా చూసి ఓమ్మో ఏంది ఇది అనుకున్నాను. ఓకే, ఇందాక చూపించిన చెట్టు ఇదే. దీన్ని దాటుకొని రావాలి. ఇలా వెళ్తే ఇప్పుడైతే చూపిస్తాను. ఎక్కడ ఉండిద్ది కనెక్షను.
ఇక్కడ లేదండి, ఇక్కడ ఎక్కడో ఉండిద్ది ఫ్రెండ్స్ కనెక్షన్. వాటర్ అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చింది. అమ్మా వాటర్ పైప్ ఎక్కడ ఉంది? వాటర్ వస్తాయి కదా నీళ్ళు, ఎక్కడ ఉంది? పైపు కాదు, అది నీళ్ళు వస్తాయి కదా అక్కడ నుంచి. అది కాదు, ఇక్కడ మనకి అక్కడ నుంచి అలా తెచ్చామా మనం. మోటార్ సరే, అక్కడ పైప్ ఉంది కదా, అది కింద నుంచి ఇక్కడ చోట వచ్చి పైకి వచ్చింది కదా. ఓ చోట పైకి లేపారు కదా. ఎక్కడ? ఇక్కడేది? ఇక్కడ నాకు కనపడలేదు. ఓకే, ఇదిగోండి. ఎక్కడ అబ్బాయి? ఆ పోల్ దగ్గర ఉన్న కనెక్షన్ పైపు కింద అండర్ గ్రౌండ్ నుంచి ఇక్కడికైతే తెచ్చారు. ఇది ఇటు నుంచి పైపులు పెట్టుకొని ఇంకా మొత్తం పంపుతారు. అక్కడ ఒక పైపు పైకి ఉంది, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. మిగతాదంతా అండర్ గ్రౌండ్. చెట్లు స్మెల్ చూసారు కదా. చొక్కాలు పెద్ద పెద్ద ప్యాంట్లు వేసుకుంటారన్నమాట. ప్యాంట్లు ఎక్కువగా ఎవరు వేసుకొని తాకరే, చొక్కాలు అందరు వేసుకుంటారు. ఇక్కడ చేతికే కదా ఎక్కువ పని చెప్పేది. ఇదైతే ఎక్స్ట్రా గ్రాస్ అయితే వస్తుంది అనమాట విడిగా. దాన్ని అయితే ఇలా విడిగా పక్కన పూడ్చుకుంటారు. అమ్మ ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఒకసారి ట్రై చేస్తాను. కొయ్యటం నేను ఒకసారి చేస్తాను ఎప్పుడన్నా. మనకి వీడియోలని పోకుండా దాచిపెట్టరా. జాగ్రత్తగా SD కార్డులో ఉంటాయి. అల్ట్రాజూమ్ వల్ల నాకు మూన్ అయితే కొద్దిగా కనిపిస్తుంది. మీకైతే చీకటి వల్ల ఏం కనపడట్లేదు, లైట్ వల్ల ఎక్కువ ఏం కనపడట్లేదు. అదే అనమాట మూన్. అక్కడ ట్రై చేస్తాను కొద్దిగా నీట్గా కనిపించడానికి. అదే అనమాట మూను. నైట్ టైం కొద్దిగా బాగా వస్తుందని అనుకుంటున్నాను. నేనైతే దీంట్లో అల్ట్రా జూమ్ మోడ్ అయితే ఆన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ జూమ్ వస్తుంది. అక్కడెక్కడో మామూలుగా అయితే ఇది 10x జూమ్ అనమాట. అల్ట్రా జూమ్ వాడుతున్నాను. అల్ట్రా జూమ్ ఇంకెంత ఇస్తుందో మీకు క్లియర్గా అయితే రావట్లేదు. కొండ లోపల ఏమైనా సరే అల్ట్రా జూమ్ వాడితే బ్లర్గా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే మ్యాథ్ తీసుకుని వెళ్తున్నారు. చాలా వరకు అందరూ ట్రాక్టర్లో వచ్చి మ్యాథ్ తీసుకుని వెళ్తారు. కొంతమంది బండిలో తీసుకుని వెళ్తారు, కొంతమంది రిక్షాలో, ఇంకొంతమంది ఏమో రేర్ పర్సెంట్ 1 to 10
అలా కొన్ని మంది మాత్రమే మోసుకుని వెళ్తారు. ఇంకా మిగతా అందరూ ట్రాక్టర్, బైక్, రిక్షా ఏదో ఒకటి పెట్టుకుంటారు. మేమైతే ట్రాక్టర్ పెట్టుకున్నాం, అది కూడా చూపిస్తాను. ట్రాక్టర్ వచ్చినప్పుడు లాస్ట్లో వస్తుంది మొత్తం అయిపోయినాక. ఒక్కొక్కసారి చాలా వరకు మేము వచ్చినప్పుడే వస్తుంది, ట్రాక్టర్లో వస్తాము. ట్రాక్టర్ ఎవరు నడుపుతారంటే మా అన్నయ్య నడుపుతాడు అనమాట. అన్నయ్య ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ అని చెప్పి రాయడానికి వెళ్ళి అయిపోయి వస్తాడు, ఇంకా రేపట్లో వస్తాడు. రేపటి నుంచి అయితే డైరెక్ట్ ట్రాక్టర్ తీసుకొని వస్తాం వచ్చేటప్పుడు. అక్కడెక్కడో మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యానీళ్ళు, దాంట్లో అక్కడెక్కడో ఉన్న ఇంకా దానికన్నా ముందు ఉంది గుడి. అక్కడి నుంచి ఎంత దూరం అంటే అక్కడి కూడా కాదు, ఇంకా చాలా దూరం ఉందన్నమాట ఊరు దాటాలంటే. అంత దూరం వరకు ఉంది ఇది. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ బండి వచ్చింది సడన్గా, ఎప్పుడు రాంది. ఇక్కడ 6 అవుతుంది అంటే బస్సు వస్తుంది మాకు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు వస్తాయి అన్నమాట ప్రతిసారి. పొద్దున్న 12కి అంటే మధ్యాహ్నం 12కి, సాయంత్రం 6కి, మళ్ళీ రాత్రి 9కి మా ఊరు నుంచి ఒంగోలు ఊరికి అయితే వెళ్తుంది అనమాట బస్సు సౌండ్ అయితే అటు వినిపించింది. అటు నుంచి ఇలా వెళ్ళి ఊర్లో ఎక్కించుకొని టర్నింగ్ తిప్పి ఇటు వస్తుంది అనమాట. ఒంగోలు వెళ్ళాలంటే అటు కాబట్టి చాలా వరకు మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి అన్నమాట. నేనైతే మీకు బస్సు చూపించడానికి ట్రై చేస్తాను, కుదిరితే వస్తుంది, లేకపోతే బస్ చూపించలేను. వచ్చేసింది బస్సు. ఇంకోటి ఇదే బస్సు. ఇక్కడ పైన అయితే ఒంగోలు ఉండిద్ది. నేనైతే ట్రైపాడ్ తెచ్చుకుంటే బాగుండేమో పట్టుకోవడానికి. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు అలా బండ్ల పైన వెనక్కి పెట్టుకొని మ్యాథ్ అయితే తీసుకుని వెళ్తారు. నా బ్యాటరీ 35% ఉందన్నమాట. ఇంక నేను మళ్ళీ ట్రాక్టర్ వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్. లెట్స్ సీ ఎట్ దట్ పాయింట్. సీ యూ లేటర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఏం లేదు, జస్ట్ ఫర్ జోక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం మొత్తం అయిపోయినాక లాస్ట్లో. ఓకే, సీ ఎట్ ద లాస్ట్. బాయ్. ఫ్రెండ్స్ అలా ట్రక్కుల్లో అయితే ఏదో తీసుకుంటే వెళ్తారు. టుప్పులు వస్తాయి అంటారు మా ఊళ్ళో, టుప్పులని. వీటిని మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేయండి. రాళ్ళు ఇంకా చాలా తీసుకొని వెళ్తాయి అనమాట. మా ఊళ్ళో అయితే టుప్పులు అంటారు, మీ ఊళ్ళో ఏమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు ట్రాక్టర్లో కూడా తీసుకొని వెళ్తారు అన్నారు కదా, అలా వెనక ట్రాక్టర్లో పెట్టుకొని వెళ్తారు. వెనకేంటి అనుకున్నారా, కింద పొలాల్లో పెట్టుకొని గీక్తారు కదా, అది ట్రాక్టర్ వెనక పెట్టుకొని వెళ్తారు. అది ఒక మోపు కూడా రాదు, ఒక మోపులో సగం అనమాట. అది ఒక మోపు అంటే దానికని ఇంకా పెచ్చి వస్తుంది. మేమైతే 2 to 3 మోపులు అయితే తీసుకుని వెళ్తాం. మేమైతే ఒక మోపు అయిపోయి ఎత్తిపోయి ట్రాక్టర్ వచ్చిన వెంటనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెట్టు కాడ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. మోపు వెంటనే ట్రాక్టర్లో లోడ్ చేసి వచ్చని. ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే 6:15 అనమాట.
ట్రాక్టర్ అని చెప్పాను కదా, మాకు ట్రాక్టర్ అయితే వచ్చింది. మా తాత మ్యాథ్ తేడానికి అయితే వచ్చాడనమాట. ఇప్పుడు మా పిచ్చి చెల్లి అయితే ఇక్కడ ఉంది. ఇదిగో నేను చెప్పాను కదా, ఇదిగో దీనిపైన వస్తుందన్నమాట మేత. ఇంకొక కొద్దిగా ఉంది, ఇంకో కట్ట తీస్తే ఇంకో మోపు అవుద్ది అనమాట. ఎత్తేనమాట మేత తలపైన పెట్టడానికి. మోపు ఎత్తాను కదా, అదే ఇది ఇందాక చెప్పాను కదా, అదే ఇది చూపిస్తున్నాను కదా, అది ఇందాక చూపించింది ఇదే అనమాట. ఇలాగా నేనేం ఒక్కటి కష్టంగా ఏదో చేసి పైకి ఎక్కిస్తాను. అప్పుడైతే ఇంకా మేమైతే వెళ్తామన్నమాట. ఇప్పుడు మోపు అయితే పెట్టాం అనమాట ఇక్కడ. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. మనకి విలేజ్లో అయితే ఇది కామనే కదా, మనం ఏం చేస్తాం. అమ్మ ఈ ఫోన్ చెప్పి ఎందుకు ఇటు నేను పట్టుకుంటా దాంట్లో ఎందుకు జాగ్రత్త. అందుకే ఇది కట్టుకుందా. గట్టి పట్టుకో. ఇప్పుడైతే వెళ్తాం. బ్యాటరీ కూడా 100 నుంచి 20 వచ్చింది. చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్. ఇప్పుడు చూపిస్తా ఎటు నుంచి వచ్చామో. ఇలా సిమెంట్ రోడ్డు కొత్తగా కట్టేసి ఇచ్చారు. దాని నుంచి షార్ట్ కట్గా ఇంటికి వెళ్తాం అనమాట.
స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు చెప్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాము, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి నా ఛానల్, అప్పుడు తెలుస్తుంది కదా. సపోర్ట్ చేస్తుంది కదా, నేను ఇంకా వీడియోస్ చేయాలో లేదో తెలుస్తుంది. నాకు సపోర్ట్ అయితే లేదు ఇప్పుడల్లా, అందుకనే అయితే వీడియోస్ చేయలేదు. సపోర్ట్ చేయండి, వీడియోస్ వస్తాయి. ఎప్పుడు కెమెరా ఆఫ్ అవుతుందో తెలీదు. ఛార్జింగ్ చాలా తక్కువ ఉందన్నమాట, 5%. అయిపోయినప్పుడు వీడియో ఎండ్ అయినట్టు. మనం వచ్చేసాము, ఇప్పుడైతే దిగుతాం అన్నమాట. ఇక్కడ హెడ్లోకి అయితే ఆపాము. ఇక్కడైతే పార్క్ చేస్తాం ఇప్పుడు. బాబాయ్ ఈ మ్యాథ్ మేము పడింది బాబాయ్ గుర్తట. నేను ఈ ఇంటికాడ ఉంటాను. ఓకే అన్నమాట, పని అయిపోయింది. మనమైతే దిగాము. ఇంకా వాళ్ళందరూ వస్తారు, మనమైతే ఫోన్ పట్టుకొని లగెత్తాలి ఇంటికి. ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయిపోయేంత వరకు చేస్తాను రికార్డు, అంటే ఇంటికి వెళ్ళి అంతవరకు. ఇంటికి వెళ్ళినా కూడా ఆఫ్, ఇంకా స్విచ్ ఆఫ్ అవ్వలేదంటే వీడియో క్లోజ్. అయినా మన గుడ్ లక్, మనం దిగినాక కూడా ఇంకా ఉంది అలానే. ఈ ఒక్క వీడియో రావాలంటే మధ్యలో ఎన్ని క్లిప్స్ తీసుంటాను తెలుసా. మధ్యలో ఒక్కొక్కసారి మధ్యలో చోట అలచోటుగా ఆయాసంగా మాట్లాడాను. ఎందుకంటే మధ్యలో క్లిప్ ఆపి నాకు వెంటనే లగెత్తుకుంటూ వెళ్ళి వేరే చోట క్లిప్ తీసి మళ్ళీ లగెత్తుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది దారిలో. ఓకే, మనం ఇంటికి అయితే వచ్చాము. ఈమె మా అమ్మమ్మ. I said you about this.